కేఎల్ యూనివర్సిటీ నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి, బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్. మాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి సో ఫార్ ఈ 5 yearsలో. ద మేజర్ అవార్డ్ ఏంటి అంటే ఏఐసిటీ లీలావతి అవార్డ్ అని చెప్పి అదొకటి వచ్చింది. ఫెంఫ్లేర్ ఆర్గనైజ్ చేసినందుకు డ్యూరింగ్ ద ఇయర్ 2022 మాకు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. జెండర్ ఈక్వాలిటీ సింబల్ని మేము ఫామ్ చేసినందుకు మాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి. నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఆల్సో చదువు అయ్యే టైంకి ప్లేస్మెంట్ని కూడా ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి కేఎల్యూలో 3rd year చదువుతూ జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్! ప్లేస్మెంట్స్ అనేవి జెన్యూన్ గానే ఉంటాయా? స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ, అండ్ కేఎల్యూ స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ us all the skills. ఎలిజబెత్ రాణి కిరీటంలో డైమండ్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుందో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది జ్యువెల్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటే మాత్రం అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ ప్రస్తుతం మనం విజయవాడ క్యాంపస్ ని కవర్ చేస్తున్నాము. ఎలిజబెత్ రాణి కిరీటంలో డైమండ్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుందో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది జ్యువెల్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటే మాత్రం అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ ప్రస్తుతం మనం విజయవాడ క్యాంపస్ ని కవర్ చేస్తున్నాము. కేఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాల్సి వస్తే 1980 అంటే 1980వ సంవత్సరంలో కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ లేటర్ ఆన్ 2006లో ఒక అటానమస్ యూనివర్సిటీగా అండ్ 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా పేరు పొందింది. కేవలం ఇంజనీరింగ్ స్ట్రీమ్ తో స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫైన్ ఆర్ట్స్ దగ్గర నుంచి, అగ్రికల్చరల్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, బీఫార్మసీ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి ఇలా అనేకమైన స్ట్రీమ్స్ లో స్టూడెంట్స్ ని ఒక బెస్ట్ గ్రాడ్యుయేట్ గా బయటికి పంపిస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 20,000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఈ యూనివర్సిటీలో ట్రైన్ అవుతారు. కేవలం 5,000 మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ లో 4,000, దగ్గర 1,500 దాకా వేరే స్ట్రీమ్స్ లో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్, అంటే కాలేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు, ఒక గ్రీన్ జోన్ లోకి ఒక స్టూడెంట్ ఎంటర్ అవుతుంది అన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రీమ్స్ అంటే ఎకడమిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత ట్రైన్డ్గా ఉన్నారు, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బికాజ్ మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తున్న నేపథ్యంలో స్టూడెంట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అని అంటే అన్డౌటెడ్లీ కేఎల్యూలో అయితే బెటర్గా ఉంటుంది అన్నది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకే ఒపీనియన్కి ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ని ఈజీ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. మరి కేఎల్యూలో 3rd year చదువుతూ జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్! ప్లేస్మెంట్స్ అనేవి జెన్యూన్ గానే ఉంటాయా? స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ, అండ్ కేఎల్యూ స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ us all the skills. ఎస్పెషల్లీ విమెన్ సెంట్రిక్ గా కేఎల్యూ వర్క్స్ అని మాత్రం చెప్పొచ్చు. బికాజ్ ఇక్కడ స్టూడెంట్ అఫైర్స్ కి సంబంధించిన అసోసియేట్ డీన్ ఉన్నారు అండ్ ఆల్సో ఎస్పెషల్లీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ కి సంబంధించినటువంటి కన్వీనర్ ఉన్నారు. అంటే ఇప్పుడు మనతో మాట్లాడేది మేడం అయినప్పటికీ కూడా దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటింగ్ బోత్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ ఎస్పెషల్లీ మోర్ సెంట్రిక్ టువర్డ్స్ విమెన్. మనతో డాక్టర్ రూత్ రమ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి, కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా విమెన్ సెంట్రిక్ యాక్టివిటీస్ కానీ ఎలాంటివి ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారు? కేఎల్ యూనివర్సిటీ నుంచి మేము నెంబర్ ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి, బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్. అండ్
in order to organize such activities, we have definitely such certain wings like NSS, which consists of 20 units, and YRC 2 units, Youth Red Cross Society, and also we have 2 NCC battalions, which are both led by women. Exclusively one NCC battalion is meant for girl students, girl cadets, I mean. And all these, so far, 6 girl cadets participated in Republic Day Oh, wonderful, camps, wonderful. parades, I mean, not camps, parades. And they have already completed B and C certifications in NCC. And apart from all these wings, which are meant for both boys and girls, we have exclusively a women development cell to empower women and the girl students in this campus. And the women development cell organizes the activities in 7 areas like health and well-being, where we do organize menstrual hygiene camps. We take it as a primary objective and organize menstrual hygiene camps, because these menstrual hygiene campaigns, if you take in the villages, there are still women. I wonder that there are still women who are using the other things apart from the sanitary napkins. So we do campaign to and tell what are the disadvantages of such things being used to them, and we distribute sanitary napkins, etc. And we concentrate and conduct a number of medical camps to enhance the hygiene and also to the health, both in the outreach and also within the KL University. ఎస్పెషల్లీ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, అండ్ 2 days తర్వాత కూడా ఏదో ఒక పెద్ద విమెన్ యాక్టివిటీ ఉంది అని అన్నారు. దాని గురించి చెప్పండి. సో చాలా యాక్టివిటీస్లో పార్ట్ కింద మేము యాక్చువల్గా ఏంటంటే ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి కనుక ఐడియా పిచ్ ఆర్గనైజ్ చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ వీ డూ పేటెంట్ దెమ్. And also we do conduct several training programs exclusively for women for project proposals మీద వాళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ డిఎస్టీకి వాటికి పెట్టుకోవడం గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అవి ఎలా రాయాలి అసలు ప్రపోజల్ డ్రాఫ్టింగ్, ఇలాంటి వాటి మీద కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇవి పెడుతూ ఉంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కిచెన్ గార్డెనింగ్, రూరల్ ఉమెన్ వాళ్ళ కొంచెం లైవ్లీహుడ్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం కిచెన్ గార్డెనింగ్ అవి ఇవి ప్రమోట్ చేస్తూ ఉంటాం. వాటి మీద ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాము. అండ్ ఆల్సో మాకు ఇక్కడ ఉమెన్ టెక్నాలజీ పార్క్ అని ఉంది. వీఆర్ రన్నింగ్ 5 projects as part of ఉమెన్ టెక్నాలజీ పార్క్, అండ్ ద మేజర్ ప్రాజెక్ట్ ఆఫ్ ఉమెన్ టెక్నాలజీ పార్క్ ఈజ్ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. సో దే ఆర్ గోయింగ్ టు సూ ద జూట్ బ్యాగ్స్ ఇన్ దట్ ఉమెన్ టెక్నాలజీ పార్క్ అండ్ ఆల్సో సెల్ ద జూట్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ సోలార్ డ్రయర్స్ ఉన్నాయి, అక్కడ ఎడిబుల్ కప్ మేకింగ్ ఉంది, మెషిన్ ఉంది. సో దే డూ మేక్ ఎడిబుల్ కప్స్ అండ్ సెల్ అనమాట. అండ్ ఉమెన్ టెక్నాలజీ పార్క్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము రూరల్ ఉమెన్, సో దట్ వాళ్ళు కూడా జూట్ బ్యాగ్స్ ఎలా చేయాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో దే డూ. And also every year we organize International Women Summit, which is already organized during the last week anamata. We do pick up the eminent speakers in the society, women speakers and the stalwarts among the society, and we do organize panel discussions and invited talks with them. That is what we do in International Women Summit. And dan tarvata memu major event from Women Development Cell is FemFlare ani conduct chestam, which is an intercollegiate girls ఫెస్ట్ అనమాట, ఫెమినైన్ ఫెస్ట్ అనుకోవచ్చు దాన్ని. సో ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్. ఈ ఫెమ్ఫ్లేర్లో భాగంగా మేము 50+ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తాం, లైక్ వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్, అలాగే లిటరరీ ఈవెంట్స్, స్పాట్ ఈవెంట్స్ లైక్ రంగోలీ కాంపిటీషన్స్, ఇట్లాగా చాలా ఈవెంట్స్ 50+ ఈవెంట్స్ని కేటగరైజ్ చేసి ఆర్గనైజ్ చేస్తాము. Where every year 3,000+ girl students and women from all over country participate in that fest అనమాట. సో అండ్ అసలు దాని పర్పస్ ఏంటి, ఎందుకు ఆర్గనైజ్ చేస్తామో మేము ఫెమ్ఫ్లేర్ అనేది అంటే టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్సో టు సెలబ్రేట్ అండ్ ఎంపవర్ ఉమెన్ అరౌండ్ అస్. అండ్ ఆల్సో చెప్పాలి అంటే ఇంకా అసలు దాని మేజర్ పర్పస్ ఏంటంటే ఉమెన్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు షైగా ఫీల్ అయ్యేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మేము మాకు ఓన్గా ఇక్కడ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఉంది. దానికి మా సెక్రటరీ మేడం, హానరబుల్ మేడం శ్రీమతి కోనేరు కాంచనలత గారు మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ఈవెన్ ద ప్రెసిడెంట్ సార్ ఆల్సో, కోనేరు సత్యనారాయణ గారు.
మేము మా అంతటా మేమే చేయకోకుండా ఈ సేమ్ కాజ్కి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేసే ఎన్జిఓస్తో కూడా మేము కొలాబరేట్ అయ్యి చేస్తాం అనమాట. ఈ మహిళా మండలీస్, ఇంకా అట్లా మార్తా ఫెరల్ ఫౌండేషన్ అనేది వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ని ఎరాడికేట్ చేయడానికి వీళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఇట్లా చాలా ఆర్గనైజేషన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇట్లా వీళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి వీడు ఆర్గనైజ్ బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇన్ని యాక్టివిటీస్ అంటే స్టూడెంట్స్కి సంబంధించి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసే యాక్టివిటీస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ విమెన్ సెంట్రిక్గా విమెన్ డెవలప్మెంట్ కోసం విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇన్ని యాక్టివిటీస్ అసలు మేబీ ఆ లిస్ట్ చెప్తూ ఉంటే ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఏ కాలేజ్లో కూడా ప్రాబబల్లీ ఇంతలాగా విమెన్ యాక్టివిటీస్ జరుగుతాయి అని కూడా కనీసం వినుండమేమో అని అనిపిస్తుంది. బీయింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ అంటే చదువు అయిపోయిన తర్వాత బిజినెస్ పరంగా సెటిల్ అవ్వాలన్నా, సొంతంగా యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ అండ్ క్లెన్లీనెస్ గురించి నేర్పిస్తూనే వాళ్ళు నేర్చుకోవడంతో పాటు సమాజానికి కూడా ఒక కైండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ని సొసైటీకి అందించడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్నో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్తో కలిసి కొలాటరేట్ అయ్యి చేయడం. సో ఓవరాల్గా ఒక స్టూడెంట్కి తన కాళ్ళ మీద తను నిలబడడంతో పాటు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతని కూడా నేర్పించే వన్ అండ్ ది ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అంటే అన్డౌటెడ్లీ ఐస్ క్లోజ్డ్ ఇట్ ఈస్ కేఎల్ యూనివర్సిటీ అండ్ బెస్ట్ అమంగ్ ది రెస్ట్ అని మాత్రం చెప్పొచ్చు. తెలుసుకుందాం, చూద్దాం ఇంకా ఈ కాలేజ్లో ఈ యూనివర్సిటీలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో. సో జస్ట్ ఫాలో మీ.